మంత్రి వెంటనే రాజీనామా చేయాలి. కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే సిగ్గు విద్యార్థుల పైన దాడులు చేయడమా? సిగ్గు ప్రశ్నించే విద్యార్థుల పైన లాఠీ చార్జీలు చేయడమా? సిగ్గు ప్రశ్నించే లాఠీ చార్జీలు చేయడమా? జిందాబాద్ జిందాబాద్ నరేంద్ర మోడీ డౌన్ నరేంద్ర మోడీ డౌన్ నరేంద్ర మోడీ 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 పీడిఎస్ ఆర్మూర్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ గర్ల్స్ కాలేజ్ ఎదుట కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఏదైతే ఢిల్లీ జంతర్ మంతర్లో వేలాది మంది విద్యార్థులు కొన్ని రోజులుగా వాళ్ళకు జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన తెలియజేస్తుంటే అక్కడ ఉన్నటువంటి పోలీసులు కావచ్చు, లాఠీ చార్జులు, అట్లాగే టియర్ గ్యాస్ని వదిలి విద్యార్థులపై లాఠీ చార్జీలు చేస్తూ ఉన్నారు. ఇదేనా ప్రజాస్వామ్యాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కనీసం విద్యార్థులకు వాళ్ళ సమస్యలు చెప్పుకునే హక్కు కూడా లేదా? వాళ్ళకి జరిగినటువంటి అన్యాయాన్ని ప్రశ్నించే హక్కు కూడా లేదా? ఏదైతే ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తున్నటువంటి నీట్ పేపర్ పరీక్ష పత్రం లీక్ అయింది, మరి దీనికి కారణం ఎవరు అని ప్రశ్నించే హక్కు కూడా విద్యార్థులకు లేదా? నేటి బాలులే రేపటి పౌరులైనటువంటి రాజకీయ నాయకులు మరి ఈరోజు అదే విద్యార్థులపైన అమానుషంగా విచ్చలవిడిగా వాళ్ళ ఇష్టానుసారంగా లాఠీ చార్జీలు చేస్తూ ఉన్నారు. మరి ఇది సరైన పద్ధత అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. వెంటనే ఏదైతే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, లేదా అతనిని బర్తరఫ్ చేయాలని మేము పీడిఎస్గా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఏదైతే నీట్ పేపర్ నిర్వహిస్తున్నదో ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెంటనే ఆ బోర్డుని రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎంపీ అరవింద్ గారు మరి మా బాధలు మా విద్యార్థుల సమస్యలు మీకు కనిపిస్తలేదా? మరి మీరు మాట్లాడారా? అంటే మేము విద్యార్థులం కాదా? మీరు నిజంగా ప్రజా శ్రేయస్సు కోసం విద్యార్థుల భవిష్యత్తు కోసం ఆలోచించే వాళ్ళైతే ఖచ్చితంగా ఎంపీలందరూ ముఖ్యంగా ఎంపీ అరవింద్ గారు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది. మాట్లాడి విద్యార్థులకున్న సమస్యలు పరిష్కరించేంత వరకు ఈ పోరాటం ఆగదు. ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఆర్మూర్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దగ్ధం చేయడం జరిగింది. ఈరోజు ఆర్మూర్ ఏరియా పట్టణంలో గర్ల్స్ జూనియర్ కాలేజ్లో దిష్టి బొమ్మను దగ్ధం చేయడం జరిగింది. ఎన్టీఏ బోర్డుని వెంటనే రద్దు చేయాలి, కేంద్ర విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయాలని ఈరోజు పీడిఎస్ ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలోని గర్ల్స్ జూనియర్ కాలేజ్లో కేంద్ర ప్రభుత్వం దిష్టి బొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఇది దేనికోసం అంటే వాళ్ళ ఢిల్లీలో ఉన్నటువంటి స్టూడెంట్స్ వాళ్ళు నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయిందని చెప్పేసి వాళ్ళు అడిగితే వాళ్ళపైన లాఠీ చార్జెస్ చేయడం ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పేసి మేము గవర్నమెంట్ని అడుగుతూ ఉన్నాము. అదేవిధంగా నరేంద్ర మోడీ కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎంపీ అరవింద్ వీళ్ళందరూ దేనికో వాయిస్ ఇస్తారు, కానీ మరి విద్యార్థులపైన ఇట్లాంటి చర్యలు జరిగితే ఎవరు వాయిస్ ఇవ్వకుండా ఎందుకున్నారు, మౌనంగా ఎందుకున్నారని చెప్పేసి పీడిఎస్ అడుగుతున్నాము. ఇదే ఉద్రిక్తం అయితే పీడిఎస్గా పెద్ద ఉద్యమాలు చేస్తామని చెప్పేసి, అదేవిధంగా మన పీడిఎస్ వామపక్ష విద్యార్థి సంఘాలు అన్నీ కలిపి